అడిలైడ్ వేదికగా పింక్ బాల్ తో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఓ పక్క టీమిండియా బౌలర్లు పోరాడుతున్నప్పటికీ మరో పక్క ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. రెండో రోజు ఆటలో భాగంగా టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే వరుసగా 2 వికెట్లు తీసినప్పటికీ ఆ తర్వాత మానుస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. అయితే ఈ క్రమంలోనే లంచ్ కు ముందు మానుస్ లబుషేన్ 64 పరుగుల వద్ద నితీష్ కుమార్ రెడ్డి క్యాచ్ రూపంలో పెవిలియన్ కు పంపాడు. దీంతో 168 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 4వ వికెట్ ను కోల్పోయింది. కాగా 86 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే నాథన్ మెక్స్వీని తన వ్యక్తిగత 39 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి బుమ్రా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక కొద్దిసేపటికే స్టీవ్ స్మిత్ ను సైతం బుమ్రా బౌల్తా కొట్టించాడు. తనను కూడా క్యాచ్ రూపంలో పెవిలియన్ కు పంపాడు. దీంతో 103 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో మానుస్ లబుషేన్ తో కలిసి ట్రావిస్ హెడ్ ఆదుకున్నాడు. ఈ ఇద్దరు 4వ వికెట్ కు 65 పరుగులు జోడించాక ఈ జోడిని నితీష్ కుమార్ రెడ్డి విడగొట్టాడు. మానుస్ లబుషేన్ ను 64 పరుగుల వద్ద నితీష్ కుమార్ రెడ్డి క్యాచ్ రూపంలో పెవిలియన్ పంపాడు. ఇక ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీతో దూసుకుపోతుండగా మరి ఎండులో మిచెల్ మార్ష్ ఉన్నాడు. మొత్తంగా ఆస్ట్రేలియా లంచ్ విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ప్రస్తుతం 11 పరుగుల లీడ్ లో ఉంది ఆస్ట్రేలియా.